నేను తీసేస్తాడని నమ్ముతారు కదా. హ్మ్. కాబట్టి లడ్డూల విషయంలో ఏదో ఇదవుతుంది అనుకోను నేను. కాకపోతే సెంటిమెంట్ హర్ట్ అయింది. ఏంటది, ఇట్లాంటి తిన్నామా అన్నటువంటి బాధ ఆవేదన అయితే ఉంది. దానికి నిజంగా భగవంతుడు సమాధానం ఇప్పించాలి. అది సిట్తో ఇప్పిస్తారా లేకపోతే దాన్ని ఎవరితో ఇప్పిస్తారు? ఎందుకంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ఇవన్నీ కోర్టుల్లో అడుగున్నారు. కోర్టులు ఏమి ఇంతవరకు తేల్చలేదు. కోర్టులు తేల్చితే జెన్యూన్ అవుతుంది అనమాట. కానీ దీని వెనక రాజకీయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలనో లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని దొంగం చేయాలనో ఇంటెన్షన్ అయితే ఓపెన్. అది రేపొద్దున సిట్ ఇచ్చి రిపోర్ట్ని బట్టి తర్వాత ఎలా ఉంటాయి చర్యలు అనేది. కానీ ఈ టోటల్ అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో లేదంటే క్లెయిమ్ చేసుకోవడంలో ఒక జనసేన చాలా యాక్టివ్ పాత్ర పోషించింది. అంటే ఇమీడియట్గా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ చేయడం. ఇంక ఈ ఇష్యూని రేజ్ చేసిందే టీడీపీ కాబట్టి వాళ్ళకి రావాల్సిన క్లెయిమ్ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక్కడ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి నేను మాట్లాడేది ఎంతవరకు ఈ విషయంలో యాక్టివ్ పాత్ర పోషించింది? భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దీంట్లో నిశ్శబ్దాన్ని పాటించింది. ఎందుకంటే వాళ్ళు ఇందులో ఉన్నటువంటిది సంథింగ్ అన్నటువంటి దాన్ని అంచనా వేస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లోకల్ దానికి వదిలేశారు. జాతీయ స్థాయి అంశంగా తీసుకోలేదు. హిందుత్వ సంఘాలు కూడా మొదటి రోజున అక్కడక్కడ మధ్య